యూపీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ను యాక్షన్లోకి దించారు. భారీ ఎత్తున కేంద్ర బలగాలను మోహరించారు. పోలింగ్ కేంద్రాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎన్ని చేస్తే ఏం లాభం? ఎప్పట్లానే బెంగాల్ పోలింగ్ రణరంగాన్ని తలపించింది. బీజేపీ టీఎంసీ పోటాపోటీ విమర్శలు, ఆరోపణలు, ఘర్షణలు బెంగాల్లో జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల లేక యుద్ధమాన సందేహం కలిగేలా చేశాయి. మమతా ఏకంగా ఈసీని టార్గెట్ చేశారు. ఎన్నికల పరిశీలకులను ఉగ్రవాదులతో పోల్చారు. అటు బీజేపీ కూడా ఏం తగ్గలేదు. టీఎంసీ రిగ్గింగ్ చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఆరోపణలైనా సోషల్ మీడియాలో వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. ఆ వీడియోల్లో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఇంతకు వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అసలేం జరిగింది? బీజేపీ ఆరోపిస్తున్నట్లు టీఎంసీ నిజంగా రిగ్గింగ్ చేసిందా? ఈ వ్యవహారంలో ఈసీ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? వాచ్ దిస్. బెంగాల్ పోలింగ్ లో ప్రకంపనలు రేపిన రిగ్గింగ్ ఆరోపణలు. టీఎంసీ రిగ్గింగ్ కు పాల్పడిందని వీడియో వదిలిన కమలం. সাসপেন্ড করে ছেড়ে দেবো, একদম সাসপেন্ড করে সব কটাকে সাসপেন্ড করবো, একদম সব কটাকে সাসপেন্ড করবো, একদম সাসপেন্ড করবো, সব কটাকে সাসপেন্ড করবো। ఏంటి డైమండ్ హార్బర్ మోడల్? టీఎంసీ రిగ్గింగ్ నిజమేనా? ইভিএমটা দেখুন, ইভিএমটা বোতাম বন্ধ, বোতাম বন্ধ, বিজেপি বোতাম বন্ধ, বন্ধ। ইনি হচ্ছেন, এনারা আছেন पूरा बंद। ईवीएम भाई साहब देख लीजिए, ईवीएम ब्लॉक किया है बीजेपी का बोताम, ईवीएम पूरा बंद है। ऐसे वोट चल रहा है, ऐसे वोट चल रहा है बीजेपी का। अब हटाइए। ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చు అన్న అనుమానాలు ఉన్నాయి. కానీ ఇలా ఒక పార్టీ గుర్తుని మాయం చేయడం ద్వారా ఎన్నికలను ప్రభావితం చేయొచ్చు అని ఈ వీడియో చూసిన తర్వాతే తెలిసింది అంటోంది బీజేపీ. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను ప్రకంపనలు పుట్టించింది ఈ వీడియోనే. ఈ వీడియోను బీజేపీ నేత అమిత్ మాల్వీయ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అది కూడా ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోంది అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేసిన తర్వాత. Sorry, not Gunda, CRPF force. Without state police, without local police, they attacked his house. এবং ওর বউ একা বাড়িতে ছিল বাচ্চাকে নিয়ে। పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మమత ఈసీ కేంద్ర బలగాలను టార్గెట్ చేశారు. తాను పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఆమె ఎన్నికల పరిశీలకులు ఉగ్రవాదులా ప్రవర్తిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బలగాలు టీఎంసీ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి ఓటర్లను భయపెడుతున్నారని, ఇది ప్రజాస్వామ్య పండుగ స్ఫూర్తిని దెబ్బతీయడమేనని ఆరోపించారు. అప్పుడే బీజేపీ రిగ్గింగ్ కు పాల్పడుతోందని ఆమె విమర్శించారు. మరోవైపు మమత మేనలుడు టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సైతం ఎన్నికల అధికారుల ప్రవర్తన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశీలకులు రాజకీయ ఒత్తిళ్లకు లోనై మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. ఇక్కడే బీజేపీ నేతలు సీన్లోకి వచ్చారు. రిగ్గింగ్ కు పాల్పడుతోంది మేం కాదు మీరే అంటూ బీజేపీ గుర్తును టేపుతో కప్పేసిన వీడియోను జనం ముందుకు తెచ్చారు అమిత్ మాల్వీయ. সাসপেন্ড করে ছেড়ে দেবো, একদম সাসপেন্ড করে সব কটাকে সাসপেন্ড করবো, একদম সব কটাকে সাসপেন্ড করবো, একদম সাসপেন্ড করবো, সব কটাকে সাসপেন্ড করবো, সব কটাকে সাসপেন্ড করবো। বসে বসে এই করছেন, সব কটাকে সাসপেন্ড করবো, একদম সব কটাকে এই নিয়ে যাচ্ছি আমি। డైమండ్ హార్బర్ నియోజకవర్గ పరిధిలోని ఫాల్టా ప్రాంతంలో ఈవీఎంలపై బీజేపీ గుర్తు ఉన్న బటన్లను టేపులతో కప్పివేశారని, ఇది అధికార పార్టీ రిగ్గింగ్ వ్యూహంలో భాగమని బీజేపీ నేత అమిత్ మాల్వీయ సంచలన ఆరోపణలు చేశారు. దీనిని ఆయన డైమండ్ హార్బర్ మోడల్ అని అభివర్ణిస్తూ ప్రభావితమైన బూత్లలో తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా దీపక్ కుమార్ హాల్దర్, టీఎంసీ సిట్టింగ్ ఎమ్మెల్యే పన్నాలాల్ హాల్దర్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పన్నాలాల్ 16,000 ఓట్ల మెజారిటీ గెలిచారు. మరోవైపు ఆ ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల అధికారి స్పందించారు. ఒకవేళ ఏదైనా ఈవీఎం బటన్ను ట్యాంపర్ చేస్తే ఆ పోలింగ్ బూత్ లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో టీఎంసీ ఎదురుదాడికి దిగింది. బీజేపీ ఓటమి భయంతోనే ఇటువంటి అబద్ధపు ఆరోపణలు చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మండిపడ్డారు. అలా రెండో విడత పోలింగ్ హింసాత్మక ఘటనలు, తీవ్ర ఆరోపణలు, ఈవీఎంల చుట్టూ తిరుగుతున్న వివాదాలతో బెంగాల్ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ব্লক করা আছে তো, তিন নম্বর ব্লক করা আছে তো, দেখে যান 3 নম্বর ব্লক করা আছে কিনা, ব্লক করা আছে কিনা দেখে যান। ব্লক করা আছে তো, ব্লক করা আছে তো, আছে তো। আপনার কি নাম কি দেখি, আইডেন্টি কার্ড দেখি, আইডেন্টি কার্ড দেখি,
నిజానికి బెంగాల్ ఎన్నికల్లో ఈ రేంజ్ రచ్చ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘానికి ముందే తెలుసు. అందుకే చాలా పకడ్బందీగా ఎన్నికలు ప్లాన్ చేసింది. భారీ ఎత్తున కేంద్ర బలగాలను రంగంలోకి దించడానికి రీజన్ ఇదే. ఇది మాత్రమే కాదు, యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఫేవరెట్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ ను సైతం యాక్షన్ లోకి దించారు. ఈ ఎన్నికలకు ముందు టీఎంసీ అభ్యర్థిగా ఆయన ఇచ్చిన మాస్ వార్నింగ్ ఓ రేంజ్ లో వైరల్ అయింది. తాను ఎక్కడైనా ఒక్కటేనని, అది యూపీ అయినా బెంగాల్ అయినా యాక్షన్ ఓరియంటేషన్ ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేశారు ఆయన. ఆల్మోస్ట్ 500 ఎన్కౌంటర్స్ లో పాల్గొన్న అజయ్ పాల్ జస్ట్ 22 నెలల కాలంలో జౌన్పూర్ లో 136 ఎన్కౌంటర్లు చేసి రికార్డు సృష్టించారు. ప్రధానంగా అక్రమార్కులు, గ్యాంగ్స్టర్లు, దొంగలు, దాడులు చేసే గ్యాంగులు, కిడ్నాప్ కేసులో ఉన్నవారు, మాఫియా గ్యాంగ్ తదితర ఎన్కౌంటర్లను లేపేశారు. కఠినమైన పోలీసింగ్ శైలితో ఆయనకి యూపీ సింగం అనే పేరు వచ్చింది. ఇంతటి పవర్ఫుల్ ఆఫీసర్ను సైతం జహంగీర్ ఖాన్, అభిషేక్ బెనర్జీ వంటి టీఎంసీ నేతలు సవాల్ చేశారు. టీఎంసీ నేతల సవాళ్లే కాదు, శివేందు దూకుడు పోలింగ్ టెన్షన్స్ ను పీక్స్ కు తీసుకువెళ్లింది. పోలింగ్ సమయంలో సువేందు మార్కు దూకుడే ఇదే. మమతా బెనర్జీ గూండాలను వెంటేసుకుని తిరుగుతూ ఓటర్లను భయపెడుతున్నారని ఎదురుదాడికి దిగిన ఆయన పోలింగ్ జరుగుతున్న సమయంలో టీఎంసీకి బలమైన పట్టున్న ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఆ సమయంలో తృణమూల్ కార్యకర్తలు కూడా అక్కడే ఉన్నారు. దీంతో సువేందు జై శ్రీరామ్ అంటూ నినాదాలిచ్చారు. దీనికి బదులుగా టీఎంసీ కార్యకర్తలు జై బంగ్లా అంటూ నినాదాలిచ్చారు. ఫలితంగా సువేందు అధికారికి టీఎంసీ కార్యకర్తలకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలోనే టీఎంసీ కార్యకర్తలపై శివేందు అధికారి ఈసీకి ఫిర్యాదు చేశారు. వారంతా ఓటర్లు కాదని బంగ్లాదేశీ ముస్లింలని ఆరోపించారు. వారంతా బంగ్లాదేశీ ముస్లింలే, వారు భయపడుతున్నారు, మమత తుడిచిపెట్టుకుపోతారు అంటూ మండిపడ్డారు. ఇలా బీజేపీ టీఎంసీల విమర్శలు, ఘర్షణలు, రిగ్గింగ్ ఆరోపణలతో బెంగాల్ ఎన్నికలు యుద్ధాన్ని తలపించాయి. మే 4వ తేదీన ఫలితాలు వెలువడిన తర్వాత ఈ యుద్ధం మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తోంది.